ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కిందున్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి, నా పేరు అనిల్ కుమార్. షింగ్లాంగ్ బయోటెక్లో నేను టీఎస్ఓగా చేస్తున్నానండి, ఆక్విడ్ ఏరియాలో. నేను ఈరోజు మీకు వాటర్ క్వాలిటీ గురించి చెప్పాలనుకుంటున్నానండి. జనరల్గా వచ్చేసరికి మన ఆక్వాకల్చర్లో మెయిన్ హార్ట్ వచ్చేసరికి వాటర్ అండి. ఈ వాటర్ క్వాలిటీ మీదే మన కల్చర్ అనేది 50% డిపెండ్ అయ్యి ఉంటుందండి. సో ఎలాంటి వాటర్ మనము పంపింగ్ చేసుకోవాలి, దానిలో ఏ మెజర్మెంట్స్ మనము మెయింటైన్ చేయాలనేది ఈరోజు మనం చూసుకుందాం. వాటర్ క్వాలిటీ అన్నారు కదా, వాటిలో ఏమేమి ఉంటాయి, వాటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మేజర్గా మన కల్చర్లో వచ్చేసరికి వాటర్ అనేది ఎక్కువగా క్రీక్స్ నుంచి తీసుకుంటారు. ఇప్పుడు మన వెస్ట్ గోదావరి, కృష్ణా, ఈస్ట్ గోదావరి వచ్చేసరికి వాటర్ అనేది మనం రివర్స్ ద్వారా తీసుకుంటాము. సో ఈ రివర్స్ ద్వారా తీసుకునేటప్పుడు పంపింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. అదేవిధంగా వీటిలో వచ్చేసరికి ఈ సెలినిటీ అనేది అసలు ఏమి ఉండదు, ఫ్రెష్ వాటర్ కాబట్టి. సో దానికి తగ్గట్టు మనము బోర్స్ ద్వారా సెలినిటీని ఈ వాటర్లో మెయింటైన్ చేసుకోవాలి. మినిమం 5 ppt సెలినిటీ కనుక మనము వాటర్లో చేసుకోగలిగితే షింప్ అనేది మంచిగా సర్వే అవ్వడానికి స్కోప్ ఉంది. సో ఈ వాటర్ పారామీటర్స్లో మేజర్గా మనము ఏమేమి చూసుకుంటామంటే pH, ఆల్కనిటీ, హార్డ్నెస్, అమోనియా, నైట్రేటు, అదేవిధంగా విబ్రియో లోడ్స్ కూడా మనం వాటర్లో చూస్తూ ఉంటాము. వీటితో పాటు ఇవి కాకుండా టెంపరేచరు, టర్బిడిటీ కూడా చూస్తాం. ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కిందున్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి.